బృందావనంలో అదొక ప్రశాంతమైన మధ్యాహ్నం. బలరాముడితో సహా పిల్లలందరూ ఒక చెట్టు కింద కూర్చుని కాస్త విసుగ్గా ఉన్నారు. ఇంతలో కృష్ణుడు పాత ఆకులతో చేసిన ఒక చుట్టను చేతిలో పట్టుకొని వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఉత్సాహంగా, మిత్రులారా, చూడండి, నాకు ఏమి దొరికిందో! బృందావన రహస్య నిధిపటం! కృష్ణుడి మాటలకు పిల్లలందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అందరూ అతని చుట్టూ చేరారు. కాని బలరాముడు మాత్రం అక్కడే కూర్చుని పెదవి విరుస్తూ నవ్వుకున్నాడు. బలరాముడు తనలో తాను, నిధా, ఇది కృష్ణుడి మరో అల్లరిపనే అయ్యుంటుంది. కృష్ణుడు ఆ పటాన్ని విప్పి చూపించాడు. దానిపై మొదటి సూచనగా ఒక పువ్వు బొమ్మ ఉంది. కృష్ణుడు గంభీరమైన స్వరంతో దాన్ని చదివాడు. కృష్ణుడు 1000 పువ్వుల మధ్య సూర్యుడిలా మెరిసే దాని తలపై మన తదుపరి దాలి ఉంది. అది వినగానే పిల్లలందరూ కేరింతలు కొడుతూ ప్రొద్దుతిరుగుడు పువ్వుల పొలం వైపు పరుగెత్తుకుంటూ వెళ్లారు. బలరాముడు ఒక నిట్టూర్పు విడిచి ఆ సరదాను అడ్డుకోలేక వారి వెంటే వెళ్లాడు. ప్రొద్దుతిరుగుడు పువ్వుల పొలంలో ఒక చిన్న బాలుడు ఎత్తైన పువ్వుకు కట్టి ఉన్న సూచనను అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అది చూసిన బలరాముడు ఆ బాలుడిని అవలీలగా తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. బలరాముడు నవ్వుతూ, తీసుకో చిన్నోడా! ఆ బాలుడు తర్వాతి సూచనను అందుకున్నాడు. అందరూ బలరాముణ్ణి అభినందించారు. ఆ కొత్త సూచనలో అడవి బొమ్మ, ఒక సంగీత చిహ్నం ఉన్నాయి. కృష్ణుడు చదువుతూ, అడవిలో నా వేణువును పోలిన శబ్దాన్ని అనుసరించండి. పిల్లల బృందం పచ్చని తోటలోకి ప్రవేశించింది. కృష్ణుడు తన వేణువుపై కోయిల కూతను పోలిన ఒక చిన్న, తియ్యని లాగాన్ని పలికాడు. అడవిలోపలి నుండి నిజమైన కోయిలకూత వినిపించింది. పిల్లలు శ్రద్ధగా విని ఆ పక్షికూత వస్తున్న దిశగా ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇప్పుడు బలరాముడు కూడా ఆటలో పూర్తిగా లీనమై ఆసక్తిగా చుట్టూ చూడసాగాడు. బలరాముడు అటువైపు త్వరగా వారు ఒక కోయిలగూటిలో అది ఖాళీగానే ఉంది దాచిన తరువాతి సూచనను కనుగొన్నారు. అది వారిని నదివైపు వెళ్లమని సూచిస్తూ ఒక దుంగను దాటుతున్న మనుషుల బొమ్మను చూపించింది. బృందం ఒక వాగు వద్దకు చేరుకుంది. దాన్ని దాటడానికి ఉన్న పెద్ద దుంగ ప్రమాదకరంగా కదులుతోంది. అది చూసి చిన్నపిల్లలు భయపడ్డారు. కృష్ణుడు, అన్నయ్యా, నీ సహాయం కావాలి. బలరాముడు తల ఊపి వాగులోకి దిగి తన అపారమైన బలంతో ఆ పెద్ద దుంగను కదలకుండా పట్టుకొని స్థిరమైన వంతెనలా చేశాడు. బలరాముడు, భయంలేదు, అందరూ జాగ్రత్తగా దాటండి. పిల్లలందరూ సురక్షితంగా వాగును దాటి బలరాముడి భుజం తడుతూ ధన్యవాదాలు తెలిపారు. ఆ పొగడ్తలకు బలరాముడి ముఖం గర్వంతో వెలిగిపోయింది. కృష్ణుడు చివరి సూచనను చదివాడు. కృష్ణుడు, నేను వేలచేతులతో నీడనిస్తాను, నా హృదయంలోనే అసలైన నిధి ఉంది. ఒక క్షణంపాటు పిల్లలు అయోమయంలో పడ్డారు. అప్పుడు ఒక గోపిక పచ్చిక బయలల మధ్యలో ఉన్న ఒక పురాతనమైన పెద్ద మర్రిచెట్టువైపు ఉత్సాహంగా చూపించింది. గోపిక, మర్రిచెట్టు! అందరూ ఆనందంగా మర్రిచెట్టువైపు పరుగెత్తారు. వారు దగ్గరకు వెళ్లేసరికి దాని నీడలో రంగురంగుల చాపలు పరిచి ఉండడం గమనించారు. అసలైన నిధి అప్పుడు బయటపడింది. యశోదామాత మరియు ఇతర తల్లులు వెన్నకుండలు, లడ్డూల రాసులు, తాజా పండ్లు, చల్లని మజ్జిగతో ఒక పెద్ద విందుభోజనం సిద్ధంచేసి ఎదురుచూస్తున్నారు. యశోద ఆప్యాయంగా నవ్వుతూ, మా నిధి మా దగ్గరికే వచ్చేసింది. ఇదే అసలైన నిధి అని గ్రహించిన పిల్లలు కేరింతలు కొట్టారు. అందరూ కింద కూర్చుని సంతోషంగా భోజనాన్ని పంచుకోసాగారు. ఆ వాతావరణం మొత్తం ఆనందంతో నిండిపోయింది. బలరాముడు కృష్ణుడి పక్కన కూర్చుని ఒక రుచికరమైన లడ్డూను కొరుకుతూ నవ్వుతున్న తన తమ్ముణ్ణి ఆప్యాయంగా మరియు ప్రశంసగా చూశాడు. బలరాముడు మెచ్చుకోగా, నీ ఆటలు కూడా అద్భుతంగా ఉంటాయి కృష్ణా. కృష్ణుడు తన వెన్నెలో కొంత భాగాన్ని ఒక స్నేహితునికి అందించాడు. అతను బలరాముడి వైపు మరియు తమ స్నేహితులందరి వైపు చూశాడు. కృష్ణుడు, అసలైన నిధి ఇదే కదా అన్నయ్యా, మనందరి స్నేహం, ఆనందం. హరే కృష్ణ హరే